కొరియర్ బాయ్గా అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే వస్తాడు. ఇక తనైతే వచ్చి కొరియర్ అంటూ అరుస్తాడు. ఇక రోహిణి బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న తన బాయ్ ఫ్రెండ్ని చూసి తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడికి ప్రభావతి వచ్చి, ఏంటి కొరియరా, ఇలా ఇవ్వు బాబు అని చెప్పి తీసేసుకుంటుంది. తీసుకోగానే అక్కడ ఉన్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక ప్రభావతి అయితే ఏంటిది అని చెప్పి ఓపెన్ చేయబోతూ ఉంటుంది. అలా ఓపెన్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే, అత్తయ్య గారు అది కొరియర్ కాదు, ఒకసారి ఇలా ఇవ్వండి అని చెప్పి లాగేసుకుంటుంది. ఇంతలో ప్రభావతి ఏదో పని ఉండడంతో లోపలికి వెళ్ళగానే రోహిణి అతనితో ఇలా అంటుంది, ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అతనైతే, నాకు డబ్బులు కావాలి అందుకే వచ్చాను అని చెప్పి అంటాడు. ఏంటి డబ్బులు కావాలా, ఇప్పుడు నా దగ్గర లేవు అని చెప్పి అంటుంది. డబ్బులు లేకపోతే ఏమి, నీ సీక్రెట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కళ్యాణి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నా దగ్గర అయితే డబ్బులు లేవని చెప్పి రోహిణి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న మీనాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మీనా జరిగిందంతా విని ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అత్తయ్య గారికి నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా, ఏంటి ఆ రహస్యం అని చెప్పి మీనా అడుగుతూ ఉంటుంది. దాంతో రోహిణి షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.